ఉండొద్దు, అందరూ మాట్లాడాలి, కానీ పక్కనున్నోళ్ళతో కాదు, పైన ఉన్నాయంతో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలంటే తమ్ముడు ఆర్డి ప్రసాద్ అండ్ చేసి నా సహదాసులు ఏమని మాట్లాడాలంటే వధూవరులను దీవించు తండ్రి అని ఆయనతో మాట్లాడాలి. ఈ పెళ్లి చేస్తున్న పాస్టర్ గారికి కాస్త తెలివితేటలు దయచేసి క్లుప్తంగా ప్రసంగించేటట్టు సహాయం చేయండి అని కూడా మాట్లాడవచ్చు. అలాగే మీరు ఆయనతో మాట్లాడాలి తప్ప ఒకళ్ళతో ఒకరు మాట్లాడద్దు. దేవుని వాక్యంలోనికి వెళ్ళక ముందు ప్రకటన. చవటపల్లి మార్టిన్ వాసు శ్రీమతి బ్యూలా దంపతులు వ్రాయు శుభలేఖార్థములు. నా మేనలుడు వరుడు చిరంజీవి వ్యవసాయ కృష్ణ అనగా నా సోదరి ఇవాంజలిస్ట్ ఆచంట సూర్య సుమలత ఏకైక కుమారుడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వాస్తవ్యులు శ్రీ సూరవరపు శ్రీను గారు దైవజనులు శ్రీమతి సంపూర్ణమ్మ అనే పుణ్య దంపతుల కనిష్ట కుమార్తెని ఇచ్చి వివాహం జరపడానికి దైవజనులు పెద్దలు నిర్ణయించారు కనుక మనందరం ఇక్కడ హాజరై ఉన్నాం. పిల్లరా, ఈ వివాహ కార్యాన్ని జరపకముందు క్లుప్తంగా దేవుని సందేశాన్ని మనం పొందుకొని ఆ తర్వాత వివాహ కార్యక్రమాన్ని చాలా 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 క్లుప్తంగా జరిగించుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం మనం మూలవాక్యంగా టేక్ ఆఫ్ పాయింట్గా చదువుకుందాం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తారో అలా నడవడానికి ఇష్టపడదాం. చాలా క్లుప్తంగానే నేను మాట్లాడుతానని వాగ్దానం చేస్తున్నాను. ఆదికాండము 2:18 కొంచెం నా ఎందుకు దయగలిగిన వారు ఎవరైనా కొంచెం మంచినీళ్ళు పెట్టాల్సిందిగా మనకి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొని. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీకు వందనములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభు నీకు వందనాలు. వ్యవసాయ కృష్ణను షకీనను పరిశుద్ధ వివాహము ద్వారా ఏక శరీరుడుగా, ఒకంటి వారుగా, ఒక నూతన వ్యక్తిగా మీరు అంటుకట్టి జతపరిచి భూలోకానికి ఆశీర్వాదకరమైన ఒక కుటుంబంగా వారిని నిర్మాణము చేయాలని భూమికి పునాది వేయక ముందే నిర్ణయించి ఈనాడు మా కళ్ళ ఎదుట ఇంత అద్భుతముగా ఈ గొప్ప కార్యాన్ని మీరు నిర్వహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం, ఇది మా కన్నులకు ఆశ్చర్యం. ప్రభా, దీనిని బట్టి మేము ఆనందించి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. వధూవరులను ఆశీర్వదించండి. ఈ వివాహమును తిలకించి వధూవరులను ఆశీర్వదించవచ్చిన పెద్దలు, అభిషిక్తులు, దైవజనులు, ఇరుపక్షాల బంధుమిత్ర వర్గం, ఆధ్యాత్మిక బంధువులు అందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రభువా, నీ వాక్యాన్ని పంపించండి. ప్రభువా, మీ దాసులు దేవదాసయ్య గారు నేర్పిన చిన్న ప్రార్థన మేము మళ్ళీ త్రికరణ శుద్ధిగా ఆ ప్రార్థన చేస్తున్నాం. దేవా, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము, నాకు కనబడుము. దేవా, అందరికీ కనబడుమని యేసువతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఆదికాండము 2:18 దేవుడు పలికిన మాట కుటుంబ జీవితానికి, కుటుంబ వ్యవస్థకు నాంది, కుటుంబ వ్యవస్థకు పునాది. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉండడం కద్దు. అది ఇంగ్లీష్ బైబిల్లో అలాగే ఉంటుంది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. కానీ ఒరిజినల్ గ్రీక్ టెక్స్ట్లో కానీ తెలుగులో కానీ అలా ఉండదు.
వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలేను. దట్స్ ద కమాండ్మెంట్. ఘనము కాని పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయండి. ఆహాబు యెజబెలుల పెళ్ళి కిలోల కొద్ది వెండి బంగారాలు పెట్టి చేశారు. ఆమె రాజకుమార్తె వీడేమో ఇశ్రాయేలుకు రాజు. 2,000 మందికి రాజభోజనాలు పెట్టేశారు. కానీ ఆ పెళ్ళి ఘనమైనది కాదు. కనుక ఘనమైనదిగా ఉండాలి అంటే ఎటువంటి పెళ్ళి ఘనంగా ఉంటుంది దేవుని దృష్టిలో అనే అంశం మీద ఒక చిన్న పుస్తకమే రాయొచ్చు. ఇప్పుడు అంశం అది కాదు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అనేది కొంచెం వాస్తవంగా లేఖనానికి కొంచెం భిన్నంగా మనం కొటేషన్ రాసుకున్నా అది పెద్ద తప్పేమీ కాదు. వివాహం ఘనమైనదే కాదనడానికి వీలు లేదు. అన్ని జాతులలో అభివృద్ధి చెందినటువంటి నాగరిక దేశాలు మొదలుకొని, నాగరిక సమాజం మొదలుకొని, బడుగు దేశాలలోనూ అడవులలోనూ ఉన్న ఆటవిక సమాజం వరకు కూడా పెళ్ళి ఎక్కడ జరిగినా అది చాలా ఘనమైన కార్యక్రమంగా సకల జాతుల వారు ఘనపరుస్తూ ఉంటారు. ఎందుకు పెళ్ళికి ఆ ఘనత వచ్చిందంటే, పెళ్ళి అనే వ్యవస్థను మానవుడు స్థాపించలేదు. ఏ దేవుడైతే పంచభూతాలతో ఈ సకల బ్రహ్మాండమును సృజించినాడో, ఏ దేవుడైతే నేల మంటితో ప్రథమ నరుణ్ణి సృష్టించాడో ఆయన ఈ పెళ్ళి అనే వ్యవస్థను స్థాపించి, స్థిరపరిచి, పరిశుద్ధపరిచి, ఆశీర్వదించి దాన్ని ఘనపరిచాడు. ఆ దేవుడు మానవ జాతి రక్షణ కొరకు భూమి మీద నరావతారం ఎత్తినప్పుడు తన మొట్టమొదటి సూచక్రియను గలిలయలోని కానా అనే వివాహంలో జరుగుతున్న ఒక వివాహంలోనే మొట్టమొదటి సూచక క్రియలు జరిగించి వివాహాన్ని ఘనపరిచాడు. ఇలాగ అనేక కారణాలను బట్టి పెళ్ళి చాలా ఘనమైనది. ఈ ఘనమైనటువంటి వివాహ వ్యవస్థకు ప్రారంభం ఎక్కడ, నాంది ఎక్కడ, పునాది ఎక్కడ, కారణం ఎక్కడంటే ఆదికాండము 2:18.